నాణ్యమైన విద్య అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని బీఆర్ఎస్ హయాంలో ప్రైవేట్ పాఠశాలలకు ఆజ్యం పోశారని ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశాయని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనల వెనుక కుట్రకోణం దాగి ఉందని అంటున్న శోభారాణితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దాంతోపైన మాట్లాడుతూ మాతో పాటు ఉన్నారు చైర్మన్ బండ్రు శోభారాణి గారు. మేడం చెప్పండి, గత కొన్ని రోజులుగా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం. ఎన్ని ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. ఎట్లా ఇప్పుడు నాణ్యమైన విద్య ఇవ్వాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం డైట్ ఛార్జీలు పెంచాము, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము. నాణ్యమైనటువంటి గురుకులాలను 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేశాము, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేనేంటంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనేమో ప్రైవేట్ పాఠశాలలకు ఆజ్యం పోసారు, వాటిని డెవలప్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. గవర్నమెంట్ స్కూళ్ళని కూడా పక్కకు పడేశారు, నిర్లక్ష్యం గురి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్కూళ్ళను ప్రధానంగా తీసుకొని గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేసే ప్రక్రియ మన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి వాళ్ళకి కళ్ళు మండుతా ఉన్నాయి. మంచి విద్యను అందిస్తూ, మంచి గురుకులాలను ఇస్తూ, మంచి వాళ్ళకు డైట్ ఛార్జీలు, మంచి భోజనం పెడుతూ మంచి విద్యను అందిస్తే ఎక్కడ ఈ రాష్ట్రంలో విద్యార్థులు వెలుగులోకి వస్తారని చెప్పేసి ఒక కుట్ర మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఒక అది కనిపిస్తా ఉన్నది. దీని వెనుక ఏంటంటే పూర్తిగా ఫుడ్ పాయిజనింగ్ వెనుక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కుట్ర కోణం ఉంది. దాని వెనుక కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క కనుసన్నల్లోనే ఇవాళ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్ వెంటనే ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జీలు పెంచినామని గొప్పలు చెప్పుకుంటుంది ప్రభుత్వము, కానీ అవి పెంచగానే సరిపోదు కదా, కొంచెం నాణ్యమైన ఫుడ్ అందించాలి కదా. పురుగులు పడిన భోజనాన్ని అసలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ ఏది కాస్మెటిక్ ఛార్జీలు పెంచమన్నా లేకపోతే డైట్ ఛార్జీలు పెంచమన్నా పెంచలేదు కదా. మీరు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు కదా. గురుకుల పాఠశాల నిర్లక్ష్యం గురి చేసిరు, ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యానికి గురి చేసిరు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే బ్రహ్మాండంగా మంచి విద్యను అందిస్తాయనే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. దానికే మనం ఓర్వలేక చూడలేకనే ఇట్లాంటివి చేస్తా ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. అంటే తప్పు అందరూ నేను చెప్తున్నాను, 100% ఇవాళ కేటీఆర్ గారి యొక్క హస్తం ఉన్నది. ఫుడ్ పాయిజనింగ్ లో కేటీఆర్ గారి యొక్క హస్తం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమస్తే తెలంగాణ విలేకరులు వెళ్ళి వచ్చిన మరుక్షణమే వాళ్ళ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అక్కడ. ఆ కోణంలో ఇవాళ చర్య తీసుకోవాలి, ఆ కోణంలో విచారణ జరగాలని మేము కోరుతా ఉన్నాం. కుట్ర కోణం దాగుందని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ఏ నాయకులైనా కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడరు కదా. వాళ్ళ ఫుడ్ పాయిజన్ చేసి కావాలని చెప్పేసి వీళ్ళకి అలవాటు, ఈ డ్రామారావుకి అలవాటు. అధికారం కోసం ఎంత వరకైనా దిగజారేది వీళ్ళకి అలవాటు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ యొక్క హ్యాండ్ ఉంది. ఆ కోణంలో విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నదే మీరు కదా, అంటే అట్లాంటి చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మీ అధికారులు పట్టనట్టుగా ఉంటున్నారు అని చెప్పి అధికారులు సస్పెండ్ చేశారు. ఇంకా ఏమన్నా జరుగుతున్న దాని మీద కూడా విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. నిన్న కాక మొన్న కేటీఆర్ గారు ఎవరిని విద్యార్థి నాయకులను పిలుచుకొని ఎక్కడో మాట్లాడినట్టున్నారు. వాళ్ళు ఒకటేంటంటే 33 జిల్లాలలో ఆందోళన చేయాలి, 33 జిల్లాల్లో స్కూళ్లలో అశాంతికి గురి చేయాలి అనేది ఒక వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దీని వెనుక ఏంటంటే ప్రతిదీ కూడా ఫామ్ హౌస్, కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ నుంచి జరుగుతా ఉన్నది. కాబట్టి కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ గా విచారణ కొనసాగించాలి. అప్పుడు కానీ చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం చూస్తాం లగచర్లలో వాళ్ళ కోణమే బయటకు వచ్చింది, గ్రూప్ 1 ఆందోళనలో వాళ్ళ కోణమే బయటకు వచ్చింది, దిలావన్ పూర్దాంలో వాళ్ళ కోణమే బయటకు వస్తా ఉన్నది. అంటే ప్రతి ఆందోళన వెనుక వాళ్ళ కోణం బయటకు వస్తా ఉన్నది. కాబట్టి మన ఫుడ్ పాయిజన్ దానిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం. అంటే ముఖ్యంగా ఇప్పుడు లఘుచర్ల ఘటనలో వాళ్ళదే కోణం ఉంది అని చెప్పినప్పటికీ కూడా జరిగి డీటెయిల్స్ అయినా కూడా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ అరెస్టులు గురి చేశారు, సురేష్ అరెస్ట్ చేశారు, ఇంకా విచారణ కొనసాగుతా ఉన్నది. దాని వెనుక ఒకవేళ కేటీఆర్ గారి యొక్క పేరు బయటకు వస్తే మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. మేము చెప్తూనే ఉన్నాం కదా, అరెస్టులు జరుగుతాయి.